మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి కొల్చారం మండలంలోని వరిగుంతం గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడిన అనంతరం మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2 రోజుల్లో ధాన్యం కొనుగోలు చేయని ఎడల రైతులతో కలిసి ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే వారికి మద్దతు ధరతో పాటు దొడ్డు రకానికి మరియు సన్న రకానికి 500 బోనస్ ఇవ్వాలని, అదేవిధంగా ఎలాంటి షరతులు లేకుండా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఉపేందర్ గౌడ్ చేయాలా కొంత రైతుల గురించి రైతుల పక్షాన ఉండి మీరు మా ఆలోచన చేయండి. రైతులకు సంబంధించి ఇమీడియట్గా కొనుగోలు కేంద్రాలు ఏవైతే ఓపెన్ చేసిండ్రో మరి ఇమ్మీడియట్గా దాని స్టాక్ అంతా ఎత్తాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికీ స్టార్ట్ చేసిన ఇంకా 2-3 నెలలు ఖచ్చితంగా పడుతుంది. మళ్ళీ ఇంకా ఒకటి ఏంటంటే రైస్ మిల్లర్లో వస్తలేరు కాబట్టి కలెక్టర్ గారు ఏదో జూమ్ మీటింగ్ పెట్టుకొని చెప్తున్నారట గోడౌన్లలో పెట్టమని. ఎన్ని గోడౌన్లు కావాలా, ఎంతమంది ఒక రైతుది తీసుకోతే ఒక గోడౌన్ నిండుతుంది, అంత ధాన్యం వస్తుంది. ఇప్పుడు ఆలోచన లేకుండా ప్రణాళిక లేకుండా ఈ విధంగా చేయడం ఏం పద్ధతి అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇప్పటికైనా ఇమీడియట్గా మరి రైస్ మిల్లర్స్తో మాట్లాడతారా, ప్రభుత్వం తీసుకుంటుందా? రైతులకు సంబంధించినటువంటి పండినటువంటి ప్రతి గింజ నానినాయి, మొలకెత్తినాయి, ఎండినాయి, మళ్ళీ ఇప్పుడు మాయిశ్చర్ కూడా ఏదో తక్కువ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అది కాకుండా మరి ఖచ్చితంగా బేషరతుగా ఎటువంటి నిబంధనలు పెట్టకుండా ఎటువంటి కండిషన్స్ పెట్టకుండా రైతులు పండించినటువంటి ప్రతి ధాన్యాన్ని తీసుకోవాలా, కొనుగోలు చేయాలా, వారి అకౌంట్లలో డబ్బులు వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి ఇస్తామన్నటువంటి ఏదైతే 500 రూపాయల బోనస్ సన్నోడ్లకి వేయండి, దొడ్డోడ్లకి వేయండి. సన్నోడ్లో కూడా ఏదో మిషన్ ఇచ్చిన మిషన్లో కలిసి జాతనే మరి వాళ్ళకి 500 బోనస్ వస్తుందట. కాబట్టి అటువంటి నిబంధనలు లేకుండా మీరు చెప్పిండ్రు కాబట్టి రైతులందరూ కూడా పండించుకుంటున్నారు. కాబట్టి రైతులకు సంబంధించి దొడ్డోడ్లకు సన్నోడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. 1-2 రోజుల్లో చూస్తాం ప్రభుత్వం ఏమైనా స్పందించి, జిల్లా అధికారులు ఏమైనా స్పందించి మరి వడ్లన్నీ కూడా ఎత్తుతారా లేదా చూస్తాం. లేదంటే రైతుల పక్షాన మేము రోడ్లు ఎక్కుతాం, ధర్నాలు చేస్తాం. ఎందుకంటే ఈరోజు రైతుకు ఏం లాభం వస్తుంది? ఈరోజు రైతులకు ఏం లాభం అవుతుంది? 2320 రూపాయలు మీరు మద్దతు ధర ఇచ్చింది. దాంట్లో మీరు చేసేటువంటి నిర్లక్ష్యం వల్ల, ఆలస్యం వల్ల దాదాపు ఒక 5,000 నుంచి 10,000 రూపాయలు ఒక రైతు మీద పడుతూ ఉంది. అంటే మీరు ఇచ్చేది ఏంది? మద్దతు ధర. ఇంకా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెడితే మాకు లాభం అవుతుంది, దళారుల వ్యవస్థ నిర్మించాలన్న ఆలోచనతో కేసీఆర్ గారు పెట్టినటువంటి ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు